శ్రీకాకుళం విషయానికి వస్తే శ్రీకాకుళంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం అక్కడి పరిస్థితికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏంటి అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఏం చెప్తున్నారు అధికారులు? లక్ష్మీదుర్గ, ప్రధానంగా ఏదైతే 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలు అటు ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్లో కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు వంశధార నాగావళి 2 నదులు కూడా ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో దానికి లింకెడ్గా ఉండేటటువంటి కెనాల్స్ కానీ లేకపోతే వాగులు వంకలు అన్నీ కూడా పొంగు పొరులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం దాదాపుగా 4-5 నియోజకవర్గాల్లో పూర్తిగా పంటలు కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే వంశధారలో 83,000 క్యూసిక్ల వరద నీరు పారుతుంది. దాదాపుగా గొట్టా బ్యారేజ్ దగ్గర 83,000 క్యూసిక్లు రికార్డ్ అవుతుంది. అంటే 22 గేట్లు ఎత్తి దిగువకు సముద్రంలోనికి నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా నాగావళి కూడా అటు తోటపల్లి బ్యారేజ్ దగ్గర గేట్లు ఎత్తివేయడంతో మొత్తం కూడా శ్రీకాకుళంకి దిగువన ఉండేటటువంటి శ్రీకాకుళం జిల్లా వైపు నాగావళి పరుగులు తీస్తోంది. మరోవైపు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవిస్తున్నట్లు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం మందస మండలంలో 2 మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా మందస మండలానికి సంబంధించినటువంటి 2 వృద్ధులు రాత్రి నిద్రిస్తున్నటువంటి సమయంలో ఇల్లు కూలిపోయినటువంటి ఘటనలో 2 మృతి చెందారు. వారికి సంబంధించినటువంటి సమాచారం కొద్దిసేపటి క్రితం మనకు అందింది. ముఖ్యంగా మందస మండలం నవరతుంబూరు గ్రామానికి సంబంధించినటువంటి చిన్నబుడియ అదేవిధంగా రూపం అనేటటువంటి దంపతులు నిన్న నిద్రిస్తున్నటువంటి క్రమంలో వర్షంకి నానిపోయినటువంటి పూరిళ్ళు పడిపోయి 2 కూడా చనిపోయారు. వీరిని అక్కడ పోలీసులు వారిని డెడ్ బాడీస్ని తీసుకుని పోస్ట్మార్టం కూడా తీసుకెళ్లేట్లు సమాచారం అందుతోంది. మొత్తానికి 2 చనిపోయినట్లు ఇప్పటికే సమాచారం అందుతోంది. దీంతో పాటుగా ఎక్కడా కూడా నదీ పరివాహక ప్రాంతాలలో ఎక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా అధికారులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. గ్రామాల్లో మొత్తం కూడా రెవెన్యూ అధికారులు అక్కడే మకాం వేసి ఎప్పటికప్పుడు నదీ పరివాహక ప్రాంతాలకు ఎవరు వెళ్లకుండా చూస్తున్నారు. మనం చూడొచ్చు, ఎందుకంటే ఫోర్స్ ఎక్కువగా ఉంది. నాగావళి నది అదేవిధంగా వంశధార నది 2 కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం మనం చూస్తే గంటకు ప్రవాహ స్థాయి పెరుగుతోంది. ఎందుకంటే అటు ఎగువను కురిసినటువంటి వర్షాలు, ఒడిశాలో కురిసినటువంటి వర్షాలు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. 2 రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో కురిసినటువంటి వర్షాలు ఒక ఎత్తు అయితే ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో కురిసినటువంటి వర్షాలు పెద్ద ఎత్తున వరద రూపంలో ఇటు శ్రీకాకుళం జిల్లా వైపు వస్తోంది. ముఖ్యంగా నాగావళి ఉగ్రరూపం దాల్చింది. వంశధార నది అయితే ఇక విపరీతమైనటువంటి ఉధృతిగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా దాదాపుగా అటు వంశధార నాగావళి నదితో పాటు ఆ పక్కనే ఉన్నటువంటి అంటే ముఖ్యంగా ఒడిశాకు ఆనుకుని ఉన్నటువంటి మహేంద్ర తనయ కానీ బాహుదగ నది కానీ ఈ 2 కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పాటుగా లోకల్గా ఉండేటటువంటి వాగులు వంకలు అన్నీ కూడా పొంగుతున్నాయి. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పలాసకు సంబంధించి గతంలో ఎప్పుడు కూడా దాదాపుగా 20 ఏళ్ల నుంచి లేనటువంటి వాగు ఒకటి పొంగింది. ఆ తర్వాత ఆ స్థానిక ఎమ్మెల్యే గౌతు సిరీస ఇంటి చుట్టూ కూడా వరద నీరు చేరినటువంటి పరిస్థితి. ఇదే రకమైనటువంటి పరిస్థితి అటు పాతపట్నం నియోజకవర్గంలో కూడా కనిపించింది. మహేంద్ర తనయ ఉధృతి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఒక కాలనీ మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉంది. నిన్నైతే దాదాపుగా చాలా వరకు వాహనాలు కానీ ఇళ్లలోనికి నీరు వెళ్ళిపోయినటువంటి ఘటనలు చోటు చేసుకున్న ఇప్పటికీ చాలా దగ్గర విద్యుత్ పునరుద్ధరీకరణ పనులు జరుగుతున్నాయి. మొత్తానికైతే జిల్లా యంత్రాంగం ముఖ్యంగా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ 2 కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. మొత్తం నదీ పరివాహక ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నారు. అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ ఏదైనా ఒకవేళ వాటర్ ఫ్లో ఎక్కువై దాదాపుగా 1,00,000 క్యూసిక్లు వంశధారలో వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. కాబట్టి ఒకవేళ 1,00,000 క్యూసిక్ల నీరు కానీ వంశధార నదికి వస్తే కంపల్సరీ అటు ఎల్లన్పేట కానీ హిరమండలం కానీ అదేవిధంగా నరసన్నపేట పోలాకి మండలాలకు సంబంధించి చాలా వరకు గ్రామాల్లోనికి వరద నీరు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. పంటలు కూడా పూర్తిగా నాశనం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ముందస్తుగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, యంత్రాంగం ఏ రకంగా సన్నద్ధంగా ఉండాలనేటటువంటి దానిపైన ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలోనే పరిశీలిస్తున్నారు. జిల్లా ఎస్పీ కలెక్టర్ 2 కూడా అక్కడ వారి యొక్క సిబ్బందితో పాటుగా ఆదేశాలు ఇస్తూ ఆ ప్రాంతాల్లోనే పర్యటిస్తున్న స్థానిక ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేసుకుంటూ. మరోవైపు విపత్తు నిర్వహణ శాఖ చెప్తోంది అటు ఒరిస్సా నుంచి వస్తున్నటువంటి ఫ్లడ్ పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఆ ఫ్లడ్ వాటర్ను జాగ్రత్తగా మానిటరింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని దిగువకు విడిచిపెట్టాలి అనేటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగానే వంశధార నది పైన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు. ఎందుకంటే ఆ నది ఎక్కువ జిల్లాలో ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఆ ప్రవహించేటటువంటి తీర ప్రాంత మండలాల్లో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా ముందుగానే చర్య చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరోవైపు అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు 2 కూడా ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగంతో మాట్లాడుతున్నారు. తీసుకోవాల్సినటువంటి సహాయక చర్యలపైన ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పుడు కూడా అటు ఒరిస్సాలో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఫ్లడ్ వాటర్ శ్రీకాకుళం జిల్లాకు వస్తుంది. దీని ప్రభావం ఏ మేరకు ఉంటుంది ఏంటనేటటువంటి దానిపైన అధికారులు అయితే సన్నద్ధంగా ఉన్నారు. కానీ సాయంత్రానికి ఇంకా వరద ఉధృతి పెరుగుతుంది అనేటటువంటి అంచనాకు వస్తున్నారు. కాబట్టి దాని ఎఫెక్ట్ ఏమాత్రం ఉంటుంది అనేటటువంటి దానిపైన సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ రమేష్.